ఎకానమీ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బా? లేదా మన డైలీ లైఫ్‌తో సంబంధం ఉందా? చాలామంది ఎకానమీ అంటే పొలిటీషియన్స్, బడ్జెట్, టాక్సెస్ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మనం అందరం ఎకానమీలో పార్ట్. మీరు జాబ్ చేస్తారు, సాలరీ వస్తుంది. సాలరీతో గ్రోసరీస్ కొనుక్కుంటారు. షాప్ ఓనర్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తాడు. ఆ ప్రాఫిట్‌తో వర్కర్‌కి సాలరీ ఇస్తాడు. ఇది ఫుల్ మనీ సైకిల్. ఇదే ఎకానమీ. ఎగ్జాంపుల్, మీరు టీ షాప్ ఓపెన్ చేశారనుకోండి. కస్టమర్ చాయ్ కొన్నాడు. మిల్క్ ఫార్మర్‌కి మనీ వెళ్తుంది. గ్యాస్ సప్లయర్‌కి మనీ వెళ్తుంది. ఒక స్మాల్ చాయ్ షాప్ కూడా ఎకానమీలో కాంట్రిబ్యూషన్ చేస్తుంది. కంట్రీ లెవెల్‌లో మిలియన్స్ ఆఫ్ బిజినెసెస్, జాబ్స్, ఫ్యాక్టరీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కలిసి ఇండియా ఎకానమీని బిల్డ్ చేస్తాయి. మరి కంట్రీ ఇన్‌కమ్ ఎలా మెజర్ చేస్తారు? జీడీపీ అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి? ఎకానమీ సింపుల్‌గా అర్థం కావాలా? ఫాలో అవ్వండి. డికోడ్ ఐఆర్ఎల్. హెడ్‌లైన్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.